నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్య వాహిని వీక్షకులు అందరికీ హంసవేణి గట్టు చేయు ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు ఎక్కడెక్కడ జూమ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయో వాటి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రస్తుత సమయంలో డిజిటల్ సెషన్ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ జూమ్ సెషన్స్ విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటగా లైట్ వర్కర్స్ అండ్ టీమ్ ప్రెజెంట్స్ మార్నింగ్ డైలీ 5 నుండి 6 గంటల వరకు లైవ్ గైడెడ్ మెడిటేషన్ అంటే మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ప్రాతకాలమే ధ్యానం చేయడం వల్ల అది మన మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. మార్నింగ్ పూట ప్రాతకాలమే చేయడం వల్ల మనకు ధ్యానం కూడా చాలా చక్కగా కుదురుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనండి. అలాగే 11 గంటల నుండి 12 గంటల దాకా పర్సనల్ సెక్రటరీ అయిన శివప్రసాద్ గారు, పత్రిజీ పర్సనల్ సెక్రటరీ అయిన శివప్రసాద్ గారి చేత రోజు మండల ధ్యాన తరగతులు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి భగవద్గీత, ఉపనిషత్తులు, మీమాంస, సాంఖ్యము, కర్మయోగము అలా ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఒక్కొక్క రోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు డైలీ 3 గంటల నుండి 5 గంటల దాకా రామ్తా డిజిటల్ వర్క్ షాప్ జరుగుతా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈరోజు 9వ రోజు. అక్టోబర్ 1కి ఈ ప్రోగ్రాం కంప్లీట్ అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం భూమి మీద జరుగుతున్న వాటికి మనకు రామ్తా జ్ఞానము ఎంతో ముఖ్యము. అంటే పత్రిజీ గారి ఆదేశానుసారము స్వాధ్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్క జూమ్ సెషన్స్ అందరూ ప్రతి ప్రాంతంలో జరుపుతా ఉన్నారు. మనం పుస్తకం చదవడానికి ఈ టైం లేకపోయిన వాళ్ళకి అలా ఆడియో పెట్టుకొని వీడియోలు అంటే ఇప్పుడు జూమ్ సెషన్ల ద్వారా క్లాసెస్ ఒక్క 2 అవర్స్ వింటే వాళ్ళు ఒక్కొక్క పుస్తకంలోని సారాంశాన్ని అంతా అందించేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ మీరు ఆ జూమ్ సెషన్ వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో మంచి మంచి మాస్టర్స్తో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వచ్చేసి ముఖ్య అతిథి ఈ రామ్తా వర్క్షాప్కి రామ్తా మాస్టర్ అంటే వాళ్ళ ఒక గ్రూప్ ఉంది రామ్తా స్కూల్ అని. అలా ఆ రామ్తా గ్రూప్ మాస్టర్ వచ్చేసి నరసయ్య సార్ వచ్చేసి ముఖ్య అతిథి. అలాగే 6:30 గంటలకు ఈరోజు వచ్చేసి పూర్ణాత్మ శ్రీధర్ గారిచే ఖనిజ సామ్రాజ్యంతో అనుసంధానం అనే ప్రోగ్రాం ఉంది. అలాగే రాత్రి 9:30కు ఈరోజు వచ్చేసి లైవ్ గైడెడ్ మెడిటేషన్ విత్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. అలాగే ఫ్రెండ్స్ రేపు వచ్చేసి ఉదయము తెల్లవారుజామున 3 గంటలకు ధ్యానం ఉంది. శ్రీలక్ష్మి దుగ్గిరాల వైజాగ్ వారి చేత కాంతి శక్తుల విన్నపం మేరకు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానము అని రేపు ఉదయం 3 గంటలకు ఉంది ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే PSSM గ్లోబల్ ప్రెజెంట్స్ డిజిటల్ ధ్యాన స్వాధ్యాయ యోగము ఇన్ ఇంగ్లీష్ డే 20 ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి స్పీకరు చంద్ర పులమార శెట్టి. వీళ్ళది ఈరోజు క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది 21 రోజుల ప్రోగ్రాము. ఈరోజు వచ్చేసి 20th డే ఫ్రెండ్స్. న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెంట్స్ 99 రోజులు 99 మహిళా సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నల్లమిల్లి అన్నపూర్ణ మేడం మండపేట వారిచే ఈరోజు నిర్వాణ షట్కము ఆత్మలోనే శివుడు ఉన్నాడు శివోహం అనే దాని గురించి 2:30 నుంచి 4 గంటల దాకా ప్రోగ్రాం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు రాత్రి వచ్చేసి 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 10 నిమిషాల వరకు మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో 108 రోజులు చాతుర్మాస మహిళా ధ్యాన దీక్షలో 63వ రోజు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ గారు అంటే చింతామణి నుండి వాళ్ళు అష్టావక్ర
4వ భాగాన్ని వివరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ తెలుసుకోవాల్సిన జ్ఞానము అష్టావక్ర కూడా, కాబట్టి ప్రతి ఒక్కరూ వినాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే బ్రహ్మర్షి అప్పాజీ గారి ఆధ్వర్యంలో సోమ మంగళ బుధవారాలలో స్వాధ్యాయము నిర్వహించబడుతుంది. అంటే 40 రోజులు 40 మాస్టర్ల 40 వీక్స్ 40 వారాలు 40 పుస్తకాలు, అంటే 40 మాస్టర్ల చేత వాళ్ళు వచ్చేసి ఒక ప్రోగ్రామ్, ఒక జూమ్ సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అప్పాజీ గారి ఆధ్వర్యంలో. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ప్రస్తుత వారం వచ్చేసి ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం పైన వివరణ ఇవ్వడానికి వస్తూ ఉన్నారు గట్టు హంసవేణి గారు ఆదోని నుండి. ఈరోజు మాస్టర్ సోమ మంగళ బుధు ఈ పుస్తకాన్ని చదువుతారు. ఈ పుస్తకం వచ్చేసి మీ కలల సాఫల్యాన్ని సాధ్యం చేసి మీ గమ్యానికి చేర్చే అపురూప గాథ. నిజంగా ఈ పుస్తకం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పుస్తకం. ఇది 5000 సంవత్సరాల క్రితం మనకు దీని గురించి యోగులు చెప్పారు. అంటే అప్పటి సమాజంలో ఏ విధంగా ఉందో, అంటే వాళ్ళు చూడండి ఎలా ఊహించారు, ప్రస్తుత సమాజానికి కూడా అప్పటి నైపుణ్యాలు, వ్యూహాలు, లక్ష్యాలు సరిపోతాయి ఇప్పటి ప్రజలకు అని వాళ్ళు మనకు వివరణ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని లైన్ టు లైన్, అసలు ఎలా అంటే ఒక్క లైన్ని వదలలేము, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి ఈ 3 రోజులు ఒకటే పుస్తకం మీద స్వాధ్యాయ యోగం ఉంటుంది ఫ్రెండ్స్. లక్ష్మీవారం వచ్చేసి అఖండ ధ్యానం ఉంటుంది. శుక్రవారం వచ్చేసి సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఉంటాయి. శనివారం స్పెషల్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులకు విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు జరిగిన కొన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా పిరమిడ్ ధ్యాన కుటుంబం వారి సద్యన సాంగత్యంలో భాగంగా జి రాజ్కుమారి మేడం గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు 83వ రోజు కార్యక్రమంలో భాగంగా అనుపమ మేడం గారు పరుచూరు ప్రకాశం జిల్లా వారితో మధ్యాహ్నం 3:30 నుండి 5:30 వరకు అనస్థీషియా అనే అంశంపై ధ్యాన జ్ఞాన ఆత్మ విజ్ఞానం బోధించబడుతుంది. తరువాత యువతకు ధ్యానం జ్ఞానం సద్యన సాంగత్యం 41 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నీలా గారు హైదరాబాద్ వారిచే ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు బ్రహ్మయ్య గారు మొవ్వ వారు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తరువాత భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ పివిఎస్ విజయ్ కుమార్ గారిచే ఆధ్యాత్మిక సాధన అనే అంశంపై జూమ్ క్లాస్. పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు కేవి స్వామి గారు విజయవాడ వారిచే లైవ్ గైడెడ్ మెడిటేషన్ మరియు ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తర్వాత సత్యదేవ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ దొరసానిపల్లి ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు శ్రీమతి సుదీప్తి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా వారిచే తస్మాత్ ధ్యానీభవ ధ్యానం శరణం గచ్చామి అనే అంశాలపై జ్ఞానబోధ జరుగుతున్నది. తరువాత కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి ఆధ్వర్యంలో 108 రోజుల ధ్యాన జ్ఞాన సప్తాహంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుడివాడ విమలా మేడం గారు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ధ్యాన దివ్య జీవితం అనే అంశంపై 77వ రోజు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే 108 రోజుల పిరమిడ్ అద్భుత శక్తి ప్రచార వేదిక సమర్పించు ఈరోజు 19వ రోజు జి రాణి మేడం గారు తిరుపతి వారిచే మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ధ్యాన అనుభవాల గురించి సత్సంగం జరుగును. తరువాత శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు డాక్టర్ చెరుకూరి వెంకటలక్ష్మి గారు పామూరు వారిచే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ధ్యాన గానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తరువాత బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు మరియు శ్రీమతి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారుల మార్గదర్శకత్వంలో రాయచోటి పిరమిడ్ మాస్టర్స్
శ్రీమతి అండ్ శ్రీ పి సింధూరి ఎంఎస్సి, రవిశంకర్ రెడ్డి బిఎస్సి గారులచే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ధ్యానం మరియు కోరికల వల్ల నష్టాలు అనే అంశంపై జూమ్ క్లాస్. మరి చివరిగా ఈరోజు కాన్సెప్ట్ శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, మహాశూన్యం. శరీరం నుండి మహాశూన్యంలోకి వెళ్ళి మళ్ళీ శూన్యం నుండి శరీరానికి రావాలి. ఈ ప్రయాణం పేరే ధ్యానం. కళ్ళు మూసుకుంటే పదార్థం అంతా ఏకమవుతుంది, మనసు మూసుకుంటే శక్తి అంతా ఏకమవుతుంది. మరి మనసును మూసుకోవాలి అంటే ధ్యానం తప్పనిసరి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. మరి ఆ ధ్యానాన్ని అందరూ తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు. ఇట్లు పిఎంసి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కిరణ్మయ్, మాది విశాఖపట్నం. ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్రలో జరగనున్న 3 జిల్లాల కార్యక్రమాల యొక్క వివరాలు, ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్ల యొక్క వివరాలు తెలుసుకుందాం. విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు, జూమ్ సెక్షన్స్ నిర్వహించబడుచున్నవి. విశాఖ జిల్లా సద్గురు ఫౌండేషన్ భీమనేని వంశీ కిరణ్ గారిచే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ఆత్మ ఉన్నతాత్మ అనే అంశంపై జూమ్ సెక్షన్ నిర్వహించబడుచున్నది. మరియు అందులో భాగంగా వెజిటేరియన్ టీవీలో 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు జీవించనివ్వు అనే అంశంపై వివరణ తెలియజేస్తున్నారు. అనకాపల్లిలో జరగనున్న జూమ్ సెక్షన్ యొక్క వివరాలు, స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాస్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ధ్యానం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి మేడం గారిచే ట్రాఫిక్ సిగ్నల్ అనే అంశంపై వివరణ. నాగులాపల్లి గ్రామం నందు శ్రీ చంద్రశేఖర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో 2 గంటల నుండి 3 గంటల వరకు సంగీతం టీచర్ వాణి బాలాగారిచే సంగీతం క్లాస్ నిర్వహించబడుచున్నది. అందులో భాగంగా 5 గంటల నుండి 6 గంటల వరకు బాలలకు సుజాత మేడం గారిచే ఆహార విహారాలు అనే అంశంపై వివరణ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇన్నర్ వాయిస్ అనే అంశంపై సుజాత మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి. పెద్దగంటాడ అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు నిర్వహించడం జరగనున్నది. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో విశ్వకాంతి శక్తిశాస్త్రం నందు వీర జగదీశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానాలు, ప్రతిరోజు జూమ్ సెక్షన్స్ నిర్వహించబడుచున్నవి. గుమ్మకోట గ్రామం దగ్గరలో గొట్లుపాడు అనే గ్రామము నందు ప్రకృతి వ్యాలీలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం, జూమ్ సెక్షన్స్ నిర్వహించబడుచున్నవి. ఇవి ఈనాటి కార్యక్రమాల యొక్క వివరములు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.